నీ పేరు మీద ఏం లేదా అసలు భూమి కానీ ఆస్తి కానీ ఏది ఇల్లు కూడా ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోలేదు లంచాలు ఆ రోజుల్లో లేదు. ఆయన సొంతం డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ఏం పని పోతాను నేను కరువు పనికి పోతా అని చెప్పి అంటాడు. ధీమా చెప్పుకుంటాడు. ఆయన సొంత పని చేసుకుంటాడు, ఆయన సొంత ఆలోచన చేసుకుంటాడు. ఒకప్పుడు ఇంద్రభవనం లాంటి ఇంట్లో ఉన్న గంగారెడ్డి ఇప్పుడు ఈ యొక్క కమ్యూనిటీ హాల్లో చేతికి ఎవరు లేకుండా ఊరికి దూరంగా ఒంటరిగా వెల్కమ్ టు ఐటీ. బండ్లు ఓడలు అయితే ఓడలు బండ్లు అయితే అనే సామెత మనం తరచూ వింటుంటాం. ఎక్కువ మన నిజ జీవితంలో కొద్దిమంది వారి జీవితాలు తలకిందులై తారసపడుతుంటారు. అయితే ఇప్పుడు మనం చూడబోయే ఈ స్టోరీలో మాత్రం ఒక గొప్ప వ్యక్తి, ఊరి కోసం పాటుపడి ఊరి కోసం సేవ చేసిన వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తిని ఆ గ్రామస్తులు నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పరచుకున్నారు. కానీ అదే వ్యక్తి యొక్క కుమారుడు మాత్రం నిలువ నీడలేక, పట్టించుకునే దిక్కు లేక, ఒంటరి వాడై, కూడు గూడు ఏది లేక ప్రభుత్వం చెందిన కార్యాలయంలో పనులు. ఎవరా వ్యక్తి ఏంటో ప్రశ్నకైతే ఇప్పుడు రాఘవరెడ్డి గారి హయాంలో రాజభవనం లాంటి ఇంట్లో ఉన్నారు వాళ్ళని తెలిసినాడు. ఎవరిచ్చే ఒక ఏం తీసుకోలేదు. ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోలేదు లంచాలు ఆ రోజుల్లో లేదు. ఆయన సొంతం డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ఆయనకేం లేదు. అయితే ఏమంటుందంటే అప్పటి రాజభవనం లాంటి ఇంట్లో ఉండి ఒక హంగు ఆర్భాటాలతో ఉన్న ఆయన వాళ్ళ కొడుకు ఇప్పుడు మామూలు గ్రామ పంచాయతీ గవర్నమెంట్ దాంట్లో ఉంటున్నాడు కదా, గవర్నమెంట్ రోల్ ఉంటుండు. అయితే మీ గ్రామస్తులు కానీ మీరు కానీ ఆయనకైనా సాయం చేసే ఆలోచన చేసిరా? ఎవరు ఏం చేయలేదు. రాఘవరెడ్డి గారు ఉన్నప్పుడు మంచి హోదా, మంచి దర్పం అన్ని పాటించి ఒక రాజభవనం లాంటి ఇంట్లో ఉన్నాడు. ఇప్పుడు ఆయన కొడుకు గ్రామ పంచాయతీ బిల్డింగ్ లో, గవర్నమెంట్ సంబంధించిన బిల్డింగ్ లో ఉంటున్నాడు. అయితే ఈ దీనస్థితి పైన మీ గ్రామస్తులు స్పందించి ఆయనకైనా సాయం చేద్దామని అనుకోలేదా? సాయం చేస్తే ఆయన ఏమేమి తీసుకోడు. ఆయన ఏమి లేదు, ఎవరికాడ తీసుకోడు. ఎందుకని? ఆయన ఒకసారి తీసుకోలేదు. ఆయన మంది సొమ్ము కాచపల్లె మొత్తం మీద అయితే మంది సొమ్ము ఆయన ఒకరి కాడ తినలేదు. ఆయన జాగాలు ఆయన బతికినంతే. మొత్తం మీద ఇప్పుడు ఆయనకు ఒక ఇందిరమ్మ ఇల్లు కానీ ఒక రూమ్ కావాలి, ఒక పథకం, ఒక ఇల్లు. మంచి పేరు చేసుకుంటూ 30-40 సంవత్సరం ఊరికి సేవ చేసిండు. పథకాలు వెళ్ళి ఆగమైన ఖరాబ్ అయింది ఆర్థిక పరిస్థితి. ఎన్ని ఎకరాలు ఉండే ఆయనకు 70 ఎకరాలు లేకుండే. వాళ్ళకి మొత్తం ప్రజాసేవ కోసమే ప్రజాసేవ చేసిండు, ఆగమైపోయాడు. మరి ఇప్పుడు ఆయన తదనంతరం వాళ్ళ కొడుకు పరిస్థితి ఏంది? ఎవరు దిక్కులే, ఎవరు లేరు ఆయనకు, ఎవరు లేరు. ఒక్కడే ఒంటరి బతుకైపోయి ఎక్కడ ఉంటాడు? ఇల్లు లేదు, గ్రామ పంచాయతీ ఉన్నాడు ఆయన. మొత్తం అయితే అప్పటి తరం రాజకీయ నాయకులు ఆ రోజుల్లో ఆయన మంచిగా రాజకీయ నాయకులు మంచిగా 30 ఏళ్ళు చేసి మంచిగానే. ఏది ప్రెసిడెంట్ సర్పంచ్ కృష్ణ ఆడున్నప్పుడు చేసేవాడు. అప్పుడున్నప్పుడు ఆయన నేతి విద్య ఆ రోజుల్లో మంచిగా పని చేసిండు. ఆయనకి ఏమి గిట్టలేదు, పథకాలు లేవు. పేదలకు ఏదైనా సాయం చేసిండు మంచిగా. ఆయన ఆస్తులు అమ్మే పెట్టిండు, సొంత ఆస్తి ఆమె పెట్టిండు. మరి ఎందుకు ఆయన కొడుక్కి ప్రభుత్వాలు ఏం ఆదుకోవట్లేదు? ఎందుకు ఏంది? ప్రభుత్వం ఆయనకు ఏం సహకరించలేదు. ఆయన ఆగమైపోయిండు. బిల్లులు ఏం రాలేదు, పనులు చేపిస్తే బిల్లులు రాలేదు. అట్లా ఇప్పుడు ఆయన కొడుకు ఏదైనా ప్రభుత్వం నుంచి ఏం కావాలని కోరుకుంటారు మీరు? ఆయనకు ఇల్లు రూమ్ వేయాలి, ఒక ఇల్లు కావాలి అంతే. నమస్తే అండి. నమస్తే. ఇక్కడ మీ గ్రామం చెందిన రాఘవరెడ్డి కొడుకు అన్నీ ఉన్నా లేనట్టుగా ఉన్న ఆస్తులన్నీ అమ్ముడు పోయినాయి, ఏది లేకున్నా కూడా నిజాయితీగా బతుకుతున్నాడు. అసలు ఆయన అలా ఎందుకుంటున్నాడు? ఈ గ్రామస్తులు ఆయనకి ఏమైనా చేతులిచ్చిరా? ప్రభుత్వ పథకాలు ఏమన్నా చేసిరా? అసలు ఎందుకు ఆయన గురించి ఒక 2 మాటలు చెప్పండి. మేము కేజీలో పోతుంటాం సార్, వాళ్ళకి గ్రామీణలో పోతాం. ఏంది ఇట్లా ముద్దు తినరాదు అదే అని చెప్పంటే నా వల్ల కాదు, మేము తినాం, మేము ఇంత ఉన్నాం, మా హోదా ఇదే అని చెప్పనేటట్లు ఉన్నాడు ఆ మనిషి. తీసుకోడు. మేము పలకరిస్తాం, మామకి తీసుకోమని చెప్పంటే వద్దు నేను చేసుకుంటా. మరి ఏం పని పోతాను నేను కరువు పనికి పోతా అని చెప్పి అంటాడు. ధీమా చెప్పుకుంటాడు. ఆయన సొంత పని చేసుకుంటాడు, ఆయన సొంత ఆలోచన చేసుకుంటాడు. కానీ ఎవరింటికి పోడు, ఎవరితోనే
చేసుకోడు. ఉపాధి హామీ పనికి వెళ్తారు. ఉపాధి హామీ పని పోతాడు, వస్తాడు, క్యాంటీన్ ఆయన తింటాడు సార్ అంతే. అంతేగాని ఎవరికాడ ఆశించాడు 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 ఇచ్చినా తీసుకోడు. తీసుకోడు, నాకు అవసరం లేదని చెప్పి అంటాడు. మేము పలికించుకొని కాకపోతే ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటాడు, ఫ్రెండ్లీగా ఉంటాడు అంతే. ఇక హ్యాండిక్యాప్ కొద్దిగా సరే వచ్చేది ఏం తీసుకుంటాడు, వచ్చే ఉపాధి హామీతో వచ్చే ఏమైనా ఉంటే దాంతో అంతే ఎలా పుచ్చుకుంటాడు, కానీ ఎవరితో ఆశించాడు. ఉపాధి హామీ పథకం ద్వారా వచ్చే డబ్బులతోని వికలాంగ పింఛన్తోని అంతే కాలం ఎలా తీసుకుంటాడు, కానీ ఎవరి దగ్గర ఆశించాడు. అదే ఈ రోజుల్లో ఇటువంటి వ్యక్తులు ఉంటారా అంటే ఉంటారు. ఇతని గంగాధర్ రెడ్డిని చూస్తే చెప్పొచ్చు. మన విజులో చూస్తున్న ఇతని పేరు కట్ట గంగాధర్ రెడ్డి. వీళ్ళ తండ్రి గారైన రాఘవరెడ్డి గారు నల్గొండ జిల్లా మాడుల్పల్లి మండలం ఇందుగుల గ్రామాన్ని ఒక 30 ఏళ్ళు సమితి ప్రెసిడెంట్గా, తర్వాత గ్రామ పంచాయతీ సర్పంచ్గా పాలించి వారికి ఉన్న 100 ఎకరాలు ప్రజాసేవకై వెచ్చించారు. అయితే కాలక్రమేణా 1991లో రాఘవరెడ్డి గారు మరణించారు. తదనంతరం సరైన అవగాహన లేకనో ప్రభుత్వాలు పట్టించుకోకనో వాళ్ళ ఫ్యామిలీకి ఉన్న ఆస్తులన్నీ కరిగిపోయినాయి. ఉన్న కొడుకు మాత్రం ఒంటరిగా మిగిలిపోయాడు. సరే, తండ్రి వారసత్వం అబ్బకపోయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి పథకాలు లేక తాను ఎటువంటి లబ్ధి పొందక ఒంటరివాడైపోయింది. అసలు ఇది ఎందుకు వచ్చింది, నాన్న ఏం చేసిండు, ఈయన ప్రస్తుతం ఏం చేస్తుండో అడిగి తెలుస్తుంది. అడిగి గారు నమస్తే. మీ పేరేం పేరు? ఇప్పుడు మీ నాన్న ఎన్ని సంవత్సరాలు పాలించింది ఊరిని? 30 ఏళ్ళు పాలించింది. మీకు ఎంత వస్తుందో? 70 ఎకరాలా? ఇప్పుడు ఏమైంది అదంతా? దేనికి? ఇప్పుడు మీ నాన్న సేవ చేసేటప్పుడే మొత్తం చేసి ఊరి కోసం అమ్మిండా? ఇప్పుడు నీ పేరు మీద ఏం లేదా అసలు? భూమి కానీ ఆస్తి కానీ ఏది? ఇల్లు కూడా అంటే ఇల్లు కూలిపోయింది. ఎక్కడ ఉంటున్నావు మరి ఇప్పుడు? ఏ ఆఫీస్లో? పంచాయతీ బోర్డు ఆఫీస్లో ఉంటున్నావు. మరి నువ్వు మరి ఎప్పుడు ఇంటి కోసం అధికారులు అడగలేదా? ఎందుకని? ఇక తండ్రి సర్పంచ్గా చేసిండు, అందరికీ గ్రామంలో మేమే సేవ చేసినాం, నేను ఎందుకు అడగాలని ఎవరు అడగదు, అంతేనా? ఇప్పుడు ఏమన్నా ప్రభుత్వం నుంచి ఏమైనా ఆశిస్తున్నావా? ఇప్పటికి కూడా నువ్వు ఒకవేళ ప్రభుత్వం ఇల్లు కట్టిస్తే ఉంటావు దాంట్లో? ఇప్పుడు ఈ సందర్భంగా మీ నాన్న ఉన్నప్పుడు రాజకీయాలు ఎట్లున్నాయి, ఇప్పుడు ఎన్నో రాజకీయాలు ఎట్లున్నాయి? చాలా తేడా ఉన్నాయి. అప్పుడేమో సేవా కార్యక్రమాలు ఉండే, ఇప్పుడంతా తినే కార్యక్రమం ఉందా? ఉందా? ఇది ఈ యొక్క వ్యక్తి క్యారెక్టర్. తనకి కూడు గూడు ఏది లేకపోయినా తన తండ్రి ఊరిని పాలించింది కాబట్టి ఎప్పటికీ మాది అప్పరే అంటే మేము సేవ చేసిన ఫ్యామిలీ నుంచి వచ్చినాం కాబట్టి నేను ఎవరిని ఆశించను యాచించను అంటున్నాడు. శాసించే మా ఫ్యామిలీని యాచించే స్థితికి వచ్చినా నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీసుకుంటున్నాడు. ఒకవేళ ప్రభుత్వం కనుక ఇందిరా మిల్లు ఇచ్చినా ఆ ఇంట్లో మాత్రం ఉంటా అంటున్నాడు, కానీ ఎవరిని రూపాయి అడిగేది లేదు అని చెప్పేసి నిజాయితీగా చెప్తున్నాడు. అయితే మన గంగాధర్ రెడ్డి నివాసం ఉండే ఇల్లు అంటే ఇల్లు కాదు, ఇందుగుల గ్రామస్తులు గ్రామ అవసరాల కోసం, యువత కోసం సభలు సమావేశాలు జరిపినప్పుడు అందుకోసం ప్రత్యేక నిధులతోటి జనరల్ కమ్యూనిటీ హాల్ పేరుతో భవనం నిర్మించారు. ఈ భవనం ఖాళీగా ఉండడంతో గంగాధర్ వాళ్ళ నాన్న ఊరి చేసిన సేవకు అవుతుంది, వేరే తనకి గూడు లేకపోతే దీంట్లో ఉండమని ఆశ్రయం కల్పించారు. ఇప్పుడు ఆయన లోపల ఎలా ఉంటుందో ఏదో చూద్దాం. ఒకప్పుడు ఇంద్రభవనం లాంటి ఇంట్లో ఉన్న గంగాధర్ రెడ్డి ఇప్పుడు ఈ యొక్క కమ్యూనిటీ హాల్లో చేతి కింద ఎవరు లేకుండా ఊరికి దూరంగా ఒంటరిగా, అంటే పని చేసే శక్తి లేక సరే ఉన్న దాంట్లో తనకు తింటూ ఆ చిన్న మంచంలో పడుకుంటూ కాలం నిలదీస్తున్నాడు. సరే మరోసారి ఆయన ఇక్కడ ఇంట్లో ఏ విధంగా ఉన్నాడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఒక్కనే ఉంటావా ఇక్కడ? మరి ఊరు బయట ఉంది, చుట్టూ ఏమి ఇల్లు లేవు కదా, భయం కదా? ఈ కరెంటు రెగ్యులర్ ఉంటుందా? ఫ్యాన్ తిరుగుద్దా? తర్వాత నీకు ఈ సరుకులు తినడం ఇవన్నీ ఎక్కడి తెచ్చుకుంటావు? పండు బియ్యం తెచ్చుకుంటావు. తర్వాత ఇప్పుడు బియ్యం రేషన్ బియ్యం తింటావు. సరే ఇప్పుడంటే సన్న బియ్యం వస్తున్నాయి, మొన్నటిదాకా దొడ్డు బియ్యం వచ్చినాయి, అయ్యే తిన్నావా? నిన్నటి వరకు దొడ్డు బియ్యం తిన్నావు,
ఇప్పుడు సన్నబియ్యం తెచ్చుకున్నావా? ఎన్ని వస్తాయి నీకు? 35 కేజీలు అంతే కార్డు ఉందా? సరిపోతాయా నీకు నెలకి? తర్వాత ఖర్చులకు డబ్బులు ఇంచి పైసలు వస్తాయి. ఏమన్నా పనికి వెళ్తావా? 100 రూపాయలు పనికి వెళ్తావు. మరి ఎప్పుడైనా బాధపడ్డా బాబాయ్ మా నాన్న ఊది శాసించిండు నేను 100 పనికి వస్తున్నాను ఎప్పుడైనా బాధపడ్డా? అటువంటిది ఏం లేదు. మీ నాన్న సేవ చేసిండు, నువ్వు కూలి వేసుకొని బతున్నావు, ఎవరి మీద ఆధారపడుతున్నావు. నిజంగా ఎంత గ్రేట్ అంటే గంగాధర్ రెడ్డి గారు ఎవరిని రూపాయి ఆశించకుండా ఎవరి మీద ఆధారపడకుండా తనకి వికలాంగుడైన తనకి అంత్యోదయ కార్డు ద్వారా 35 కేజీల బియ్యం వస్తున్నాయి, పింఛన్తో కాలవ్యవధి ఇస్తున్నాడు. ఎలాంటి ఆశలు కోరికలు మరి ఎలాంటివి లేకుండా సాదా సీదాగా జీవితం గడుపుతున్నాడు. అత్యాశ పోయి ఆశపరులు ఇలా ఉండాలి అలా ఉండాలి అంగుళాలు వాడు ఉండాలి మాకు ఇవి కావాలి అవి కావాలనుకునే వారు ఈ గంగాధరుడిని చూసి కొంతైనా మారాలని కోరుకుందాం.